హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. 10వ తరగతి అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడే అవకాశం వచ్చింది. అది కూడా కేంద్ర బ్యాంకు ఆర్బీఐలో కొలువు. దీనికి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అర్హులు కాదు. కాబట్టి పోటీ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. నోటిఫికేషన్లోనే పరీక్ష తేదీ కూడా ప్రకటించారు. మరో 40 రోజుల్లోనే, అంటే ఫిబ్రవరి 28, మార్చి 1 పరీక్ష నిర్వహించనున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. ఇక పోస్ట్ నేమ్ అనేది చూసినట్లయితే ఆఫీస్ అటెండెంట్. సో మొత్తం 572 పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ నుంచి 10వ తరగతి అంటే ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ ఉత్తీర్ణత ఉండాలి. ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు అర్హులు కాదు. వయస్సు జనవరి 1, 2026 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీలకు 5 ఏళ్ళు, అలాగే ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రారంభంలోనే నెలకు 46,029 రూపాయలు వేతనం అందుతుంది. దీనికి హెచ్ఆర్ఏ అదనం. పనితీరు, అర్హతలు, అంతర్గత పరీక్షల ద్వారా బ్యాంకులో పదోన్నతుల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్ అనేది గ్రూప్ 4 పోస్టులు. దీనికి ఎంపికైన వారు ఆఫీస్ ఫైల్స్, రికార్డులు, ఇతర ఉపకరణాల నిర్వహణ, ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకెళ్లటం, కార్యాలయం లేదా సదరు విభాగం తెరవటం, మూసివేత తదితర బాధ్యతలు వర్తించాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఏ బ్రాంచ్లోని ఖాళీలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత శాఖ లేదా కార్యాలయం ఉన్న ప్రాంత స్థానిక భాషలో మాట్లాడటం, రాయటం, చదవటం వచ్చి ఉండాలి. ఇందుకోసం నిర్వహించే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 4 విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్లో 20 ప్రశ్నలు, 30 మార్కులైతే ఉంటాయి. మార్కులకు జనరల్ ఇంగ్లీష్, అలాగే 30 ప్రశ్నలకు 30 మార్కులు. జనరల్ అవేర్నెస్కి 30 ప్రశ్నలు, 30 మార్కులు. న్యూమెరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు, 30 మార్కులైతే ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ అయితే తగ్గిస్తారు. ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులు సాధించిన వారి జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు. ఇక ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ చూసినట్లయితే జనవరి 15, 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ చూసినట్లయితే ఫిబ్రవరి 4, 2026. పరీక్ష తేదీలు ఫిబ్రవరి 28, 2026, అలాగే మార్చి 1, 2026. వెబ్సైట్ చూసినట్లయితే www.rbi.org.in మీరు విజిట్ అయితే చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.